హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఊహల పల్లకి. ఇవాళ మనం వినబోయే స్టోరీ హృదయం ఎక్కడున్నది పార్ట్ 16. కథలోకి వెళ్తే, ఆఫీస్లో చేయాల్సిన పనులన్నీ పూర్తవటంతో విష్ణు త్వరగా ఇంటికి చేరుకున్నాడు. యశు ఇంకా రాలేదేం అనుకుని ఆమె మొబైల్కి కాల్ చేశాడు. మొబైల్ అవుట్ ఆఫ్ రీచ్ అని వస్తోంది. తన ప్రియ బాంధవి తనకి అందుబాటులో లేకుండా, తనకు అందకుండా ఎక్కడికి వెళ్ళిపోతోంది? ఒక్క క్షణం దిగులుగా అనిపించింది. అంతలోనే విసుగు వచ్చింది. ఈ మధ్య తరచుగా ఆమె మొబైల్ ఎంగేజ్ వస్తోంది, లేదా అవుట్ ఆఫ్ రీచ్ అని వస్తోంది. ఎందుకని ఏమో. ఇంత ఆలస్యమైనా ఇంకా రాలేదు. రోజులు అస్సలే బాగుండలేదు. త్వరగా ఇంటికి వచ్చేస్తే బాగుండు కదా. ఆడపిల్లలు ఎక్కువసేపు బయట ఉంటున్నారు అంటే రిస్క్ తీసుకుంటున్నట్టే లెక్క. ముఖ్యమైన పనులేమీ లేకపోతే ఇంటికి చేరుకోవటమే ఉత్తమం కదా. అయినా ఈ మధ్య యశు డిఫరెంట్గా ప్రవర్తిస్తోంది. ఆ గంధర్వ్ ఏ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినా వెళ్దామంటుంది. పాటల ప్రోగ్రాం అంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. చివరికి ఆల్బమ్ విడుదల చేసే కార్యక్రమానికి కూడా వెళ్దామంటోంది. అతను మర్యాదపూర్వకంగా ఆ ఇన్విటేషన్స్ పంపిస్తూ ఉండొచ్చు. లేదంటే అలాంటి ప్రోగ్రామ్స్కి ఎక్కువ మంది వస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో కూడా పంపిస్తూ ఉండొచ్చు. అంత మాత్రాన అలా వెళ్ళిపోవటమేనా? సమాజంలో మన స్థాయిని, మన ఆత్మగౌరవాన్ని మనం కూడా కాపాడుకోవాలి కదా. యశు అర్థం చేసుకోలేదేం? తనకు ఎలా చెప్పాలి? ఆపకుండా కాలింగ్ బెల్ మోగుతుంటే ఆమె వచ్చి ఉంటుందనుకుని విష్ణు పరుగున లేచి వెళ్ళి తలుపు తీశాడు. ఆమె లోపలికి రావటమే దూసుకుని వచ్చేసింది. పట్టరాని సంతోషంతో ముందు అతన్ని హగ్ చేసుకుని ముద్దులు పెట్టింది. అతను ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఏం జరిగింది? ఏమిటి సంతోషం? అడిగాడు. విష్ణు డియర్, ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు. గోల్డెన్ లెటర్స్తో నేను ప్రత్యేకంగా రాసుకోవాల్సిన రోజు. నీకు తెలుసా ఈ రోజు ఏం జరిగిందో? అడిగింది. అయోమయంగా ఆమెనే చూస్తూ అడిగాడు విష్ణు. ఏం జరిగింది అని. ఓ గొప్ప మిరాకిల్ జరిగింది. ఫంక్షన్లో అంతమంది ముందు నా చేతులతో గంధర్వ్ ఆల్బమ్ రిలీజ్ చేయించాడు. ఎంత గ్రేట్ కదా. తన చేతుల వంక చూసుకుంటూ మురిపెంగా చెప్పింది. ఈజ్ ఇట్? అతను ఆశ్చర్యపోయాడు. రమ్మంటే రాలేదు, కానీ నువ్వు వచ్చి ఉంటే ఎంత బాగుండేదో నిష్ఠూరంగా అంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. అయినా నువ్వు ఈ చేత్తో ఆల్బమ్ రిలీజ్ చేయిస్తారని ముందే నాకు చెప్పలేదు కదరా, బాధగా అడిగాడు. నాకు తెలిస్తే కదా నీకు చెప్పటానికి. ఆ మినిట్ వరకు నాకే తెలీదు, నీకేం చెప్తాను? ఇట్ వాజ్ జస్ట్ ఎ సర్ప్రైజ్, ప్లెజెంట్ సర్ప్రైజ్. మళ్ళీ మురిసిపోతూ చెప్పింది. ఆమె కళ్ళు ఇంకా అక్కడే అదే స్టేడియంలో ఫంక్షన్ని చూస్తున్నట్టున్నాయి. ఆమె చెవులు ఇంకా అక్కడి కరతాళ ధ్వనులన్నీ వింటున్నాయనిపించింది. ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు. నన్ను క్వశ్చన్స్ అడిగారు. రేపు పేపర్లో నా ఫోటో వస్తుందనుకుంటా. ఆమె గొంతులో ఎక్కడలేని ఎక్సైట్మెంట్. దట్ ఈజ్ ఆసమ్. నెక్స్ట్ గాంధర్వ్ ఆల్బమ్ రిలీజ్ చేసేటప్పటికి అందులో నీ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. అంటే నువ్వు వయలిన్ ప్రాక్టీస్ చేయాలి. ఆమెను మోటివేట్ చేయాలన్న ఉద్దేశంతో చెప్పాడతను. ఎగ్జాక్ట్లీ, గంధర్వ్ కూడా ఇలానే చెప్పాడు. అది అందరి ముందు స్టేజ్ మీద చెప్పాడు. నేను సంగీతము వేరువేరు కానట్టు ఉండాలన్నాడు. ఈట్ మ్యూజిక్, డ్రింక్ మ్యూజిక్, టాక్ మ్యూజిక్, వాక్ మ్యూజిక్ అని చెప్పాడు. ఆ మాటలు చెబుతుంటేనే ఆమె గొంతులో తన్మయం. అదే మరి తపస్సు అంటే. అతను ఒప్పుకున్నాడు. ఆమె మనస్సులో అప్పుడే ఒక ఊహ రూపుదిద్దుకుంది. నేను ఇప్పటినుంచే అలా ఉండటం మొదలు పెడతాను అంది యశస్వి. ఎలా? అడిగాడతను ఆశ్చర్యంగా. ఆమెకు ఆలోచనతో లోపల నుంచి ఆనందోత్సాహాలు ఎగిసిపడుతున్నాయి. చెబుతాను అంటూ అతన్ని ఆవేశంగా దగ్గరకు తీసుకుంది. ఇన్ని రోజుల విరహం అతడిని కూడా నిలవనీయటం లేదు. ఆమె ముఖం మీదకు వంగబోతుంటే తల వెనక్కు వంచి చెప్పింది. విష్ణు, నీకు తెలుసా, మనం వినగలగాలే కానీ మన జీవితంలో, శరీరంలో ప్రతి చోట ఒక లయబద్ధమైన సంగీతం ఉంటుంది. అదెలా? అతనికి అప్పటికే మైకం కమ్మేసింది. ఇప్పుడు మన ముద్దులో, హగ్స్లో, రొమాన్స్లో కూడా రాగాలు పలుకుతాయి తెలుసా? అడిగింది. అవును మరి, నువ్వు నా అనురాగ దేవతవి కదా అని ఆమెను చుమ్మించటానికి మళ్ళీ కొంచెం ముందుకు వంగాడు విష్ణు. ఆమె మళ్ళీ తన తల వెనక్కు వంచి, నువ్వు ఒక్కో ముద్దు పెట్టు, అది నాలో ఏ రాగాన్ని పలికిస్తుందో నేను చెబుతా అంది. ఆమె ముఖాన్ని ఆత్మీయంగా రెండు చేతుల్లోకి తీసుకుని నుదుటి మీద చుమ్మించాడు. నువ్వు గ్రేట్ విష్ణు. దిస్ ఈజ్ హంసధ్వని రాగం చెప్పింది. కండ్రప్పల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇది కాంబోజీ రాగం. ముక్కుపై మరో కొసరు ముద్దు పెట్టాడు. ఇది మాయా మాలవ గౌల రాగం. పెదవులపై మనసైన ముద్దు పెట్టాడు. ఇది మోహం తీరని మోహన రాగం. అతనికి ఇదంతా తమాషాగా, ఆటగా అనిపించి, ఇంకా ఎన్ని రాగాలున్నాయి యశు అడిగాడు. బోల్డ్ అన్ని రాగాలున్నాయి. అప్పటికి ఆమెకి మైకం కమ్ముతోంది అంది యశస్వి.
ఈరోజు నువ్వు రాగాలన్నీ అయిపోయాయి అని చెప్పే వరకు ముద్దులు పెడతాను చెప్పాడతను. చూద్దాం కవ్వించిందామె. నాలుక కొసతో ఆమె నాలుకపై ఆడుకున్నాడు. ఒక్క క్షణం ఊపిరి పీల్చుకొని చెప్పింది, ఇది కళ్యాణి రాగం అని. చుబుకం మీద అలవోకగా ఇంకో ముద్దు పెట్టాడు. హిందోల రాగం చెప్పింది ఆమె. ఆమెని మరింత దగ్గరకు పొదువుకుని మెడవంపులో గాఢంగా చుంబించాడు. ఇది శుద్ధ కావేరి అంది. అప్పటికే ఆమె ఊపిరి వేగంగా తీసుకుంటోంది. ఆమె శరీరం శృతి చేసిన వైలిన్ కన్నా అద్భుతంగా రాగాల్ని పలికిస్తోంది. అతనలానే ఆమెని సోఫా మీదకు పడుకోబెట్టి మరింత తమకంగా ఆమె ఎదుపొంగులపై చుంబించాడు. ఆనంద భైరవి చెప్పింది. పైకి చెబుతోంది కానీ ఆమె అప్పటికే గొప్ప వివశత్వానికి లోనవుతోంది. నాభిపై చుమ్మించగానే ఆమె తాళలేనట్టుగా అతని భుజాల మీద చేతులేసి, ఇది శంకరాభరణం అంది. అతనికి ఆటగా ఉంది. ఆరోహణ అవరోహణలతో మంద్రం నుంచి తారాం దాకా అతను చెలరేగిపోయాడు. అతిశుద్ధ మధ్యమమో ప్రతి మధ్యమమో అతనికి తెలీదు. ఆరోహణో అవరోహణో అంతకన్నా తెలీదు. సముద్రం తరంగాల్లాంటి అందమైన ముడతలున్న ఆమె పొత్తి కడుపు మీద చుమ్మించాడు. అంతులేని వివశత్వానికి లోనైన ఆమె గంధరు దట్ ఈజ్ మధ్యమావతి మత్తుగా పలికింది. అంతే, ఒక్కసారిగా 1000 వోల్ట్ల షాక్ తగిలినట్లయి ఆమెను అలాగే వదిలేసి పైకి లేచాడతను. అతను విభ్రాంతిగా నమ్మలేనట్టుగా ఆమె వైపు చూశాడు. తనని గంధర్వాన్ని పిలిచిందా? ఇలాంటి సమయంలో ఒంటి మీద స్పృహ కూడా లేకుండా గంధర్వాన్ని పిలుస్తుందా? అంటే ఏమిటర్థం? అంటే ఆమె మనసులో 24 గంటలు అతడి నామజపమే చేస్తుందా? అతనికి అంత దగ్గరైందా? అతన్ని ఊహించుకుంటూ తనతోనే గాడ్ అంటూ ఎటూ తోల్చుకోలేకపోయాడు. అకస్మాత్తుగా తాము ఇద్దరి మధ్య కనిపించని తెర ఏదో దిగింది. కమగై అన్నాడు. ఒక్క క్షణంలో విష్ణువులో అన్ని ఫీలింగ్స్ మారిపోవటంతో ఆమె కూడా చాలా ఆశ్చర్యంగా చూసింది. ఉన్నట్టుండి అతను ఎందుకు ఇలా అయిపోయాడో ముందు ఆమెకు అర్థం కాలేదు. ఏమైంది అన్నట్టుగా అయోమయంగా అతడి వైపు చూసింది. నువ్వు ఇంతకుముందు నన్ను ఏమని పిలిచావు అని అడిగాడు. ఆమె అప్పుడు పూర్తిగా స్పృహలోకి వచ్చింది. ఏమని పిలిచా? ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. నువ్వు నా పేరును కూడా మర్చిపోయావా అతను సర్వం కోల్పోయిన వాడిలా అడిగాడు. ఆమెకు అర్థమైంది తను చేసిన పొరపాటేమిటో. ఐఎమ్ సారీ వెంటనే చెప్పింది. ఇది సారీతో తగ్గిపోయే వేదన కాదు. ఆమెని అలాగే స్టేర్ చేస్తూ చూస్తుండిపోయాడు. ఆమె కళ్ళల్లోకి, అక్కడి నుంచి ఆమె మనసులోకి చూడాలి అన్నట్టుగా లోతుగా చూస్తుండిపోయాడు. ఆ చూపులు తనని కాల్చేస్తున్నాయి. ఒకప్పుడు ఆ చూపులు పూలదండల్లో తన మీదకు వచ్చి పడేవి. ఆ చూపులే ఒక్కోసారి పూల బాణాల్లా తగిలేవి. ఆ చూపులే మరోసారి సీతాకోక చిలుకల్లా తనని గిలిగింతలు పెట్టేవి. కానీ ఇప్పుడు ఆ చూపులే. ఆమె తట్టుకోలేక లేచి నిలబడింది. ఐఎమ్ సారీ విష్ణు, వన్స్ అగైన్ ఐఎమ్ రియల్లీ సారీ అంటూ అతని దగ్గరికెళ్లబోయింది. అతను దగ్గరికి రావద్దు, తనని ముట్టుకోవద్దు అన్నట్టుగా తల అడ్డంగా ఊపి వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. అతనిలో అదే ప్రశ్న. ఈ సమయంలో, ఈ క్షణంలో ఆమె మనస్సులో నిజంగా తను లేడా? అతన్ని ఆ విషయం అలా బగ్ చేస్తూనే ఉంది. ప్రేమలో ఉన్నప్పుడు జీవితం ఎంత అద్భుతంగా తోస్తుందో, ప్రేమకు దూరమైనప్పుడు జీవితమంతా అంతకన్నా నిరర్ధకంగా కనిపిస్తుంది. ప్రస్తుతం విష్ణు పరిస్థితి అలానే ఉంది. ఒకప్పుడు ఆమె మనసు తెలుసుకోవడం, ఆమె మనసు గెలుచుకోవటం అంటే ప్రపంచం మొత్తాన్ని అర్థం చేసుకున్నట్టు, జీవితాన్నంతా గెలుచుకున్నట్టు ఆనందంగా ఉండేది. తన విజయానికి ప్రపంచమంతా జేజేలు పలుకుతున్నట్టు, హారతి పట్టి నీరాజనాలిస్తున్నట్టుగా గొప్ప గర్వంగా ఉండేది. ఇంకేం చేద్దామా అని ఉత్సాహంతో ఉరకలు వేసేవాడు. కానీ పరిస్థితి ఇప్పుడందుకు విరుద్ధంగా ఉంది. పెను తుఫాన్లో సర్వం పోగొట్టుకున్నట్టుగా ఉంది. ఒక రిలేషన్షిప్లో ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వచ్చు. ఎవరి ద్వారానైనా మన వారి గురించి ఏదన్నా తప్పుగా వింటే వారినే నేరుగా అడిగి క్లారిఫై చేసుకోవచ్చును. కానీ తనలాంటి ముందస్తు సూచనలు లేకుండా ఒక్కసారే తనెక్కడ లోయలో పడిపోయాడు. తన ప్రేమ విషయంలో తనెక్కడ పొరబడ్డాడో, తను చేసిన పొరపాటేమిటో తిరిగి తిరిగి తనలో తానే ఆలోచించుకోసాగాడు. యశు గంధర్వుల మధ్య ఊహించకూడని సంబంధం ఏర్పడిందా? యశు తనని మోసం చేసిందా? కాదు. ఆమె తనని మభ్యపెట్టిందా? లేదు. యశు తనకు ముందు నుంచి అన్నీ చెప్తూనే ఉంది. తన మనస్సే తనని ప్రలోభపెట్టింది, మోసం చేసింది. అందుకే తను అర్థం చేసుకోలేకపోయాడు. తను ఆఫీస్ యానివర్సరీ ఫంక్షన్కి తను యశు కలిసి ఆ గంధర్వు దగ్గరకు వెళ్లారు. తర్వాత ఎవరికైనా ఇచ్చి ఇన్విటేషన్ కార్డు అతనికి పంపించమని చెప్పాడు. కానీ యశు తనే స్వయంగా వెళ్ళింది.
ఆ విషయాన్ని చెప్పటమే కాదు, అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు గంధర్వ్ గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. అయినా తను స్మెల్ చేయలేదు. ఆఫీస్ పని మీద ఇంట్రెస్ట్ తగ్గింది. చెప్పిన పనులు కూడా సరిగ్గా చేయటం మానేసింది. అయినా ఆమె పరధ్యానాన్ని తను గుర్తించలేదు. అతనేదో ఫంక్షన్కి ఇన్విటేషన్ కార్డు పంపించాడని ఓ మ్యూజిక్ ప్రోగ్రాంకి వెళ్ళింది. అక్కడ తను వైలిన్ ప్లే చేశానని, అతనెంత గొప్పగానో మెచ్చుకున్నాడని, కొత్త వైలిన్ కొనుక్కుని మరీ ప్రాక్టీస్ చేయమన్నాడని చెప్పింది. అదేమిటి, ఫీల్డ్లో ఎంతోమంది ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, ప్రత్యేకించి నిన్నే ఫంక్షన్లో వైలిన్ ప్లే చేయమని ఎందుకు అడిగాడు అని తను అనుమానించలేదు. అర్చన చేయించటానికి కొత్త వైలిన్ని గుడికి తీసుకెళ్తే అదే గుడికి అతను అదే సమయానికి వచ్చాడని, గుళ్ళోనే ప్రాక్టీస్ మొదలు పెట్టేశామని చెప్పింది. అప్పుడు కూడా సంబరంగా విన్నాడంతే. చివరికి ఆ రోజు ఆల్బమ్ రిలీజింగ్ ఫంక్షన్కి వెళ్దామని అంది. తను అప్పుడు కూడా అనుమానించలేదు. ఆమె వెళ్ళి వచ్చింది. అప్పటికప్పుడు తనతో ఆల్బమ్ రిలీజ్ చేయించాలని చెప్పింది. సమ్వేర్ సంథింగ్ వెంట్ రాంగ్. తను ఓటమి పాలయ్యాడు. తన ప్రాణానికి ప్రాణమైన యశు తనకు పరాయిదైపోయింది. తనని కాదని ఓ గొప్ప సింగర్ చుట్టూ తిరుగుతోంది. ఆ సంగతి లోకంలో అందరికీ తెలిసాక తనకు తెలిసింది. అందుకే తనని చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఈ ప్రపంచం గేలి చేస్తోంది. ఇంతకన్నా అవమానం ఇంకేముంది? యశు ఇంటికి రావటం లేదు. ఆఫీస్కి వస్తోంది, వెళ్తోంది. తను మునుపటిలా ఉండలేకపోతున్నాడు. అయినా అలా ఎలా ఉంటాడు? ఒకప్పుడు యశుని ఎంతో అర్థం చేసుకున్నాననుకునేవాడు. కానీ ఏమిటిది? ఈ పరిస్థితి తనకే అర్థం కావట్లేదు. చేతిమీద వాలిందనుకున్న సీతాకోక చిలుక ఎగిరి వెళ్ళిపోయింది. ఆలోచిస్తున్న కొద్దీ అతనికి బాధ ఎక్కువ కాసాగింది. ఆమెను ఎలా వెనక్కి తీసుకురావాలో, తన ప్రేమని ఎలా బతికించుకోవాలో అతనికి అర్థం కావట్లేదు. ఈ ప్రపంచాన్నించి దాక్కోవాలన్నట్టుగా ఇంట్లోనే ఉంటూ తలుపులన్నీ వేసుకుంటున్నాడు. ఏ పని మీద శ్రద్ధ ఉండటం లేదు. కాదు, తన మీదే తనకి శ్రద్ధ లేకుండా పోయింది. సరిగ్గా ఫోన్ కాల్స్ని కూడా అటెండ్ చేయటం లేదు. ఫోన్ బుక్లో లేని నెంబర్ నుంచి ఆ ఫోన్ కాల్ 4వసారి రావటంతో విష్ణుకి ఏదో అనుమానం వచ్చి కాల్ చేశాడు. సార్, ఇక్కడ ఒక అమ్మాయికి బైక్ యాక్సిడెంట్ అయింది. రీసెంట్ కాల్ లిస్ట్లో మీ నెంబర్ ఉంది. విష్ణు అంటే మీరేనా? అవతల నుంచి అడిగారు. అవును, నేనే, కంగారుగా బదులిచ్చాడతను. అసలేం జరిగింది? ఎక్కడ? ఏ ఏరియా? క్షణం కూడా ఆగకుండా గబగబా ప్రశ్నలు అడిగాడు. షీఈ్ ఆల్ రైట్ సార్, కానీ ఒకసారి మీరు వచ్చి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. వెంటనే తను గుర్తుపట్టడానికి కావలసిన వివరాలు అడిగాడు. అతను చెప్పిన ఆనవాళ్లన్నీ సరిపోయాయి. ఒక్కసారిగా బాగా కంగారు పడ్డాడు. గుండె ఆగినంత పనయింది. ఒకసారి నారాయణ హాస్పిటల్కి రాగలరా? అడిగాడు. ఇప్పుడే వస్తున్నాను చెప్పాడతను. అరగంటలో హాస్పిటల్లో ఉన్నాడు. అప్పటిదాకా అక్కడ తన కోసం ఎదురుచూస్తున్న ఆ కొత్త వ్యక్తి దగ్గరకు వెళ్ళి తనని తాను విష్ణుగా పరిచయం చేసుకున్నాడు. ఆ కొత్త వ్యక్తి యశస్వికి సంబంధించిన మొబైల్, రింగ్స్, దుస్తులు విష్ణుకి అప్పచెప్పాడు. విష్ణు థ్యాంక్స్ చెప్పి తన బిజినెస్ కార్డు ఇచ్చాడు. అతను వెళ్ళిపోయాడు. తర్వాత విష్ణు రిసెప్షన్లో అది మెడికో లీగల్ కేసు కావటం వల్ల ఫార్మాలిటీస్ పూర్తి చేసి అడ్వాన్స్ డబ్బు కట్టాడు. హాస్పిటల్ స్టాఫ్ అంతా హడావిడిగా తిరుగుతూ ఆమెకు అవసరమైన ఎక్స్రేల దగ్గర నుంచి సిటీ స్కాన్ దాకా అన్ని పరీక్షల్ని జాగ్రత్తగా నిర్వహిస్తున్నాడు. ఎంత ప్రమాదం తప్పిపోయింది! యశుకేమన్నా అయ్యుండి ఉంటే ఈ జన్మలో తనని తాను క్షమించుకోగలిగేవాడు కాదు. థ్యాంక్ గాడ్. మనసులోనే భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. స్పృహలో లేకుండా పడి ఉన్న ఆమెను చూడగానే అతనికి దుఃఖం వచ్చింది. ఆమె ప్రేమ, ఆమెతో గడిపిన మధుర క్షణాలు గుర్తొచ్చాయి. ఆమె తనపై ఎలా ప్రేమ కురిపించేది. పసిపాపలా ఎంత అమాయకంగా తనని నమ్మింది. ఆమె సర్వస్వము తనకి అప్పగించింది. ఆమె మనస్సేమిటో తను సరిగా అర్థం చేసుకోలేకపోయాడా? ఆమెని అనవసరంగా క్షోభకి గురి చేశాడా? పాపం యశు, ఇంకా చిన్నపిల్ల, జీవితం మీద ఎన్ని ఆశలతో ఇక్కడికి వచ్చిందో. ఆమె పేరెంట్స్కి ఫోన్ చేయాలంటే సంశయంతో ఆగిపోయాడు. వాళ్ళు కంగారు పడతారేమో. తనకు మెలకువ వచ్చిన తర్వాత తననే అడిగి ఫోన్ చేయొచ్చులే అనుకున్నాడు. స్పృహ రాగానే ఆమె అడిగిన మొదటి ప్రశ్న, విష్ణు, నేనెక్కడున్నాను? ఏం జరిగింది అని. జరిగిందంతా చెప్పాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆయా చెప్పింది, సారు చాలా సేవ చేశాడమ్మా, నీ గురించి బయటనే కూర్చుకున్నాడు అని. కృతజ్ఞతలతో కళ్ళు సజలాలయ్యాయి. థ్యాంక్ యూ విష్ణు అంది ఆమె. అతను ఆమె తల నిమిరాడు ప్రేమగా. ఆమె ఆ చెయ్యి పట్టుకుంది అతని కళ్ళల్లోకి చూస్తూ. సారీ విష్ణు, నిన్ను హర్ట్ చేశాను కదూ అడిగింది. అవన్నీ ఇప్పుడెందుకమ్మా అన్నాడు. ఆమె చేతికి మొబైల్ ఇచ్చాడు. మొబైల్ తీసుకున్న వెంటనే అడిగింది, విష్ణు, ఇంటికి ఫోన్ చేశావా అని. లేదు, నిన్ను అడిగి చేద్దామనుకున్నాను.
వద్దొద్దు, వాళ్ళకు చెప్పొద్దు విష్ణు, వాళ్ళంతా చాలా కంగారు పడతారు. నానమ్మ అయితే ఏడ్చేసి బాగా హడావిడి చేస్తుంది. అమ్మా నాన్నలిద్దరికీ ఉన్న పలాన రావాలి అంటే ఎంతో ఇబ్బంది. సెలవులు దొరకవు, అలాగని రాకుండా ఉండలేరు. ఐ థింక్ ఐ కెన్ మేనేజ్ చెప్పింది యశస్వి. దట్స్ ఫైన్, ఏదైనా అవసరమైతే ఇక్కడ నేను ఎలాగూ ఉన్నాను కదా. తర్వాత నువ్వు మాట్లాడేటప్పుడు నెమ్మదిగా ఈ విషయం చెప్పు. నీ గొంతు వింటే అంతా కంగారు పడతారు అని చెప్పాడు. సరేనన్నట్టుగా తలూపింది. చెప్పు, నీకు బయట నుంచి ఏమైనా తీసుకురావాలా అని అడిగాడు అతను. నా ల్యాప్టాప్ తీసుకొని రాగలవా అడిగింది ఆమె. తలూపి ఆమెకు కావలసిన ఇతర వస్తువులన్నీ లిస్టు రాసుకున్నాడు. టూత్ బ్రష్, దువ్వెన, మాయిశ్చరైజర్, లోదుస్తులు, ఒక జత స్లిప్పర్స్ మొదలైనవి. జాగ్రత్తగా ఉండగలవా అని వెళ్ళబోతూ తిరిగి దిగులుగా అడిగాడు విష్ణు. నో ప్రాబ్లం, మొబైల్ ఉంది కదా, అవసరమైతే కాల్ చేస్తా నవ్వుతూ చెప్పింది. పోనీ నర్సుని వచ్చి కూర్చోమని చెప్పనా అడిగాడు అతను. అవసరం లేదు, నువ్వు తొందరగా వెళ్ళి తొందరగా రా అని చెప్పిందామె. అతను బయటకు రాగానే ముందుగా నీతుకి కాల్ చేసి జరిగిన విసంగతంతా చెప్పాడు. ఆమె బాగా గొడవ పెట్టుకుంది. డ్యూడ్, దిస్ ఇస్ నాట్ ఫెయిర్. యశుకి యాక్సిడెంట్ అయితే నాకు చెప్పకపోవటం ఏమిటి అని. ఎందుకులే నిన్ను కూడా బాధ పెట్టడం అని. దిస్ ఇస్ టూ మచ్. అటు చూస్తే నేను తనకు, ఇటు చూస్తే నీకు ఫ్రెండ్ని, అయినా నాకు చెప్పలేదు అంది నీతు. ఇప్పుడు చెప్తున్నా కదా, యశు ల్యాప్టాప్ కావాలంటోంది, తీసి రెడీగా పెట్టు. నేను మీ ఫ్లాట్కి వస్తున్నా, నిన్ను కూడా ఇక్కడికి తీసుకువస్తాను. దట్ ఈస్ పర్ఫెక్ట్ చెప్పింది నీతు. ఫ్లాట్కి వెళ్ళి నీతుతో పాటుగా యశస్వి కావాలని చెప్పిన వస్తువులన్నింటినీ తీసుకుని విష్ణు తిరిగి వస్తుంటే రిసెప్షన్ కౌంటర్లో వ్యక్తి అతడిని పిలిచి అడిగాడు. సార్, రూమ్ నెంబర్ 202. పేషెంట్ అటెండెంట్ మీరే కదా అడిగాడు. అవునన్నట్టుగా తలూపాడు. అక్కడ ఉన్న గులాబీ పూల బుకేని తీసి విష్ణుకి ఇచ్చి చెప్పాడు. సార్, ఇందాక ఓ ఫ్లోరిస్ట్ వచ్చి మీ పేషెంట్కి ఇమ్మని ఈ బొకే ఇచ్చి వెళ్ళాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతనికేమీ అర్థం కాలేదు. ఆ గులాబీలు అమాయకంగా ఒక తీయటి పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. చేతుల్లో ఉన్న కవర్లని అడ్జస్ట్ చేసుకోబోతుంటే నీతు అతని కుడి చేతిలోని కవర్లు తీసుకుంది. ఈలోగా విష్ణు ఆ బొకే మీదకి కొద్దిగా వంగి చూశాడు. ఆ బొకేకి వేలాడుతున్న చిన్న కార్డు మీద సెండర్స్ నేమ్ దగ్గర సంగీత లహరి, గెట్ వెల్ సూన్, యువర్స్ గంధర్వ్ అని రేడియం పెన్నుతో రాసిన గులాబీ రంగు అక్షరాలు మెరుస్తున్నాయి. అతని దవడ ఎముక విరిగిపోతుందేమో అన్నంతగా దవడ కండరం బిగుసుకుంది. స్టూపిడ్ ఫెల్లో, వీడికేం పనిలేదా? పరాయి వాడి గర్ల్ ఫ్రెండ్కో పిల్లానికో ఇలా పొద్దున్నే ఇలా గులాబీలు పంపిస్తూ కూర్చుంటాడా? ఎవడో ఒకడు ఏదో ఒకరోజు ఎముకల్లోకి సున్నం లేకుండా మెత్తగా తంతేగానే వీడికి బుద్ధి వచ్చేలా లేదు. ఆ ఎవడో తనే అయితే? ఆ ఆలోచనతో అతని పిడుకుళ్ళు బిగుసుకున్నాయి. విసురుగా ఆ బొకేని లాక్కున్నట్టే తీసుకుని ముందుకు వెళ్తుంటే అతని మనస్సులో సంఘర్షణ తెలియని నీతు అతన్ని అనుసరించింది. అతను లిఫ్ట్ పక్కగా ఉన్న డస్ట్బిన్లోకి విసిరేసినట్టుగా ఆ బొకేని వేసేశాడు.